చాలా రోజులని తెలిసి ముఖ్యంగా ఈరోజు మా దివంగత నేత ఈ ఉభయ రాష్ట్రాల్లో ప్రతి తెలుగు వారి గుండె చప్పుడు మా రాజన్న పుట్టినరోజు సందర్భంగా రాజన్నని అందరము కూడా ఎప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు కూడా మేము రాజకీయం చేస్తున్నామంటే రాజన్నే మా అందరికీ కూడా ఆదర్శం. అటువంటి రాజన్న పుట్టినరోజు ఈరోజు వైఎస్ఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ దెందులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని చేసి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, రాజశేఖర్ రెడ్డి గారు అంటే పేదవారి గుండె చప్పుడు. రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అంబులెన్స్ చూసినా 108 అంబులెన్స్ చూసినా రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు ఈరోజు అనేక మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకుని ఈరోజు ఇంత మంచి ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ రైతన్నని కదిలించినా కూడా రాజశేఖర రెడ్డి గారి అది చేసినటువంటి గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఆ రోజు అందించినటువంటి ఉచిత కరెంటు విషయంలో కానీ అన్ని ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు రాజకీయాలు అనేది విలువలతో విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రశ్నిస్తున్నాం.